నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ప్రజా అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా పుసులూరులో దేవాలయం కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణదారుల నుంచి 6 సెంట్ల స్థలాన్ని కాపాడాలని ఎస్సీ సామాజిక వర్గం డిమాండ్. జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాలలో ఏపీజీబీ మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం 27.25 కోట్ల రూపాయల విలువైన రుణాలు మంజూరు. నంద్యాల ఆటోనగర్ సమస్యలపై కదిలిన ఎస్డిపిఐ, మంత్రి ఫరూక్ పై నిప్పులు చెరిగిన నేతలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పరిష్కరించి బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు పరిష్కారం అందించాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించినప్పటికీ తిరిగి రీఓపెన్ అయిన 96 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలు నాణ్యమైన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికకు సంబంధించిన 4 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి తగిన ఎండార్స్మెంట్తో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ రుణ వితరణ కార్యక్రమం జరిగింది. నంద్యాల ప్రాంతీయ కార్యాలయం పరిధిలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం మరియు ఖాతాదారుల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి 27.25 కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. మహిళా పొదుపు గ్రూపులకు 23 కోట్ల రూపాయలు మంజూరు చేయగా హౌసింగ్, వెహికల్ మరియు ఎంఎస్ఎంఈ రంగాలకు 4.25 కోట్ల రూపాయల రుణాలను చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏపీజీబీ ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా రుణాలను అతి తక్కువ వడ్డీ రేట్లకే చాలా వేగంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీజీబీ పూర్తి ప్రభుత్వ బ్యాంక్ అని, డిపాజిట్లపై ఇతర ప్రభుత్వ బ్యాంకుల కంటే మెరుగైన అత్యధిక వడ్డీని అందిస్తూ డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పిస్తోందని భరోసా ఇచ్చారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మెగా రుణాల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్లు స్ఫూర్తి కిరణ్, అమిత్ కుమార్, శేషసాయి కిరణ్, నరేంద్రతో పాటు క్రెడిట్ ప్రాసెసింగ్ సెల్ సీనియర్ మేనేజర్లు రమణయ్య, చంద్రశేఖరరావు, పలువురు బ్రాంచ్ మేనేజర్లు, రీజనల్ ఆఫీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఈరోజు నంద్యాల పట్టణంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే వివిధ రకాలైనటువంటి లోన్ స్కీమ్స్ ద్వారా వివిధ రకాలైనటువంటి కస్టమర్లకి
ఇవాళ లోన్స్ అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకు, దాదాపుగా 1,36,000 కోట్లతోటి 1360 శాఖలతోటి ఈరోజు సేవలు అందిస్తూ ఉంది. సో బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకు అన్ని రకాలైనటువంటి లోన్ ఫెసిలిటీస్ని అందిస్తూ ఉంది. క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్ మరియు పంటల రుణాలే కాకుండా వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి అన్ని రంగాలకు కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు బ్యాంకు లోన్లు అందిస్తూ ఉంది. సో ఈ వేదికగా కస్టమర్లకి, తర్వాత బ్రాంచ్ మేనేజర్లు ఒకే వేదిక మీద తీసుకొచ్చి వీళ్ళ అవసరాలని గుర్తించి బ్యాంక్ సిబ్బంది ద్వారా వాళ్ళకు వివిధ రకాలైనటువంటి లోన్స్ ఏర్పాటు చేసే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మా ప్రాంతీయ కార్యాలయం ద్వారా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మేము నిర్వహిస్తాము. నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న ప్రధాన సమస్యలపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, దెబ్బతిన్న రోడ్లు, వీధి లైట్ల కొరత మరియు తాగునీటి సరఫరా లేక స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఎస్డిపిఐ జిల్లా నాయకులు కలాం ఇస్మాయిల్, అసెంబ్లీ నాయకులు నూరుల్లా, అఖ్తర్ హుసేన్ మరియు నాయకులు హుసేన్, సల్మాన్ ఖాన్, జమీర్ ఖాన్, వసీం, యూనస్, జలీల్, ఇలియాస్, రజాక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎండి ఫరూక్ దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆటోనగర్ ప్రజలను వేధిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా ఆటోనగర్ తలరాత మారలేదని మండిపడ్డారు. మరోవైపు ఆటోనగర్ స్థలాల అవకతవకలపై మంత్రి ఫరూక్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ గుర్తు చేశారు. ఆటోనగర్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సిఐడి విచారణ వేయిస్తామని మంత్రి చెప్పిన మాటలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యాయని విమర్శించారు. వెంటనే సిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసి అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటోనగర్ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎస్డిపిఐ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ఆటోనగర్ కు సందర్శించడం జరిగింది. ఆటోనగర్ సందర్శించి ఇక్కడ మెకానికులు పనిచేసే వాళ్ళతో కలిసిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు, గత 35 సంవత్సరాలుగా ఈ సమస్యలు ఉన్నాయి. 35 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ నాయకులు వస్తున్నారు. ఇదే నాయకులు, ఇదే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కరెక్ట్ సమయానికి వస్తారు, పూలదండలు వేపించుకుంటారు, శాల్వాలు వేపించుకుంటారు, తర్వాత వచ్చేసి సన్మానాలు చేపించుకుంటారు. ఇక్కడ పెద్ద టెంటులు వేస్తారు. పాపం వీళ్ళు కార్మికులందరూ కలిసి టెంట్ వేస్తారు, వాళ్ళకందరికీ భోజన వసతి కల్పిస్తారు, షామ్యాలు, తర్వాత పూలదండి వేస్తారు. చివరికి వీళ్ళకి ఏమొస్తా అంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ ఒక కొత్త నాయకుడు, కొత్త ఎమ్మెల్యే వస్తారు, మళ్ళీ అదే పూలదండలు, సన్మాన కార్యక్రమాలు. ఆ డబ్బులు బొక్క వాళ్ళుగా పూలదండలు అన్ని వేస్తే గానీ ఇంతవరకు ఇక్కడ 35 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి మాదిరి అక్కడే పనులు ఉన్నాయి. ఒక్క చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఒక కాలువ వేయలేదు. కానీ దీని గురించి మాత్రం రాష్ట్ర లెవెల్లో చర్చ. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇష్యూ వెళ్ళిందంటారు, ఒకసారి వైఎస్ దగ్గరికి వెళ్ళిందంటారు. సమస్యకు పరిష్కారం ఏమో కనబడడం లేదు. 35 సంవత్సరాలు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్ఎండి ఫరూక్ గారు, ప్రస్తుతం మన మినిస్టర్ గారు, ఈ నంద్యాల ఎమ్మెల్యే, ఈయన రాజకీయ జీవితం కూడా స్టార్ట్ 40 సంవత్సరాలైంది. అదే విధంగా ఆటోనగర్ కూడా స్టార్ట్ 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాల కాలంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రి, 4 సార్లు మంత్రి పదవి తీసుకున్నారు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి తీసుకున్నారు. మీరేం చేశారు ఆటోనగర్కి? ఒక్క ఇటుకైనా మీ పేరు మీద ఇక్కడ పెడతారా మీరు? కానీ ప్రెస్ మీట్ లో పెడతారు, అది ఇస్తాం, అది ఇస్తాం. ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చి 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, 10 కోట్లు వస్తున్నాయి అంటారు. ఎక్కడ? 40 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి వెళ్ళిపోయారు, ఒక టాప్ లీడర్షిప్ లో వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మీతో పోయిన మొదలు పెట్టిన ఆటోనగర్ ఎక్కడుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటోనగర్ అని
నందమూరి తారక రామారావు ఆటోనగర్ మొదలు పెట్టారు. బోర్డు కూడా బయట పెద్ద బోర్డు ఉంది. మీరు ఆ బోర్డు తప్ప ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఏమీ వేయలేదు. వర్షాకాలం వస్తే కార్మికులందరూ వీళ్ళ ఇంట్లో పశువులు ఉండాలి. వర్షాకాలంలో ఒక్క పని ఆటోనగర్ లో ఉండదు. మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బురద వస్తుంది, ఒక్క బండి కూడా లోపలికి రాదు. కారు కానీ లారీ కానీ ఒక్కడి కూడా పనికి రాదు. ఆ 3 నెలలు ఆటోనగర్ వాసులు పశువులు ఉండాలి. మీ కాడేమో వస్తారు, పాపం వాళ్ళు మిమ్మల్ని మీరు సార్ రండి, మీరు వచ్చి డెవలప్ చేయండి అని చెప్తారు. మీరు వస్తారు, సేమ్ అదే ఫోటోలు తీసుకుంటారు, శాల్వాలు వేసుకుని పూలదండలు వేసుకుంటారు, పని మాత్రం చేయరు. దీన్ని ఎస్డిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మంత్రి గారు, ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు, మీకు చివరి ఎలక్షన్లోనే ఆ రోజు మీరు ఎలక్షన్ లో నిలబడి గెలిచారు. మరి బహుశా మీకు ఇదే చివరి మంత్రి పదవి కూడా అయిందొచ్చని మీ నుంచి సమాచారము. సో దయచేసి చివరి అవకాశం మీకు ఇదే రాజకీయ జీవితంలో. మీరు చేయలేని పని, మిగిలిపోయిన 40 సంవత్సరాలు మిగిలిపోయిన పని ఇప్పుడు పెండింగ్ ఉంది. చివరి అవకాశంలో చేసి మీ పేరు నిలబెట్టుకోండి. జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డయేరియా నివారణ చర్యలు, వర్షాకాలంలో తలెత్తే అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో 100% విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. దాదాపు 3 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్నందున ప్రతి సంవత్సరం ప్రత్యేక రక్షణ చర్యగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివాదం చెలరేగింది. గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల కోసం దేవాలయం మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణార్థం ప్రభుత్వం 12 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అయితే అందులో 6 సెంట్ల స్థలాన్ని కొందరు తాత్కాలికంగా ఉంటామని చెప్పి నేడు వారు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా ఆక్రమించారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని అక్రమదారుల నుంచి విడిపించి న్యాయం చేయాలంటూ నేడు నంద్యాలలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాధిత గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము అల్లుడు మీ ఊరికి వచ్చినాము, ఇండ్లు వేసుకున్నాము, మీరు లేవన్నప్పుడు లేచాలే గుడి కడతప్పుడు అన్నారు. ఇప్పుడు మేము గుడి కట్టుకుంటున్నాం, లేవారంటే లేవకున్నారు. న్యాయం కోసం మేము ఎంబారా మేడం కాడికి 3-4 నెలలు అవుతుంది మేము తిరగబట్టి, మాకు ఏం చేయలేదు అని ఈ రోజు ఇటుకు వచ్చినాం. నోటీసులు పంపిస్తాము, అవి పంపిస్తాము అని. నిన్న మేము పోయినాం, ఇంటి మీదకి తీసేస్తామని పోయింటే కూడా మాది బంగారు దింకున్నారు, అది దింకున్నారు అని కేసు పెట్టినారు మళ్ళా వాళ్ళు మా మీద, అందరి మీద. మేము కలెక్టర్ మేడం కాడికి వచ్చినాం న్యాయం చేయమని. అయితే మేమైతే అవి సామాన్లు తీసి పెట్టుకోరు, మేము పీకనీకి వచ్చినాం అన్నాం సార్. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము సామాన్లు తీయం, ఏం తీయము, మీరు పెరుకొని మేము ఇట్లా నిలబడతాం అన్నారు. అంటే సరే మీరు పీకకపోతే మేము పీకుతాం అంటే పీకర్ అయితే అన్నారు. అంటే మేము అందరం పోయి పీకినాం. పీకినాక మళ్ళీ ఇల్లు వచ్చి కేసు పెట్టారు సార్. అది జరిగింది. మాది నంద్యాల మండలం పుస్లూరు గ్రామం, పుస్లూరు విలేజ్, ఎస్సీ కాలనీ, అర్జునవాడ. దాంట్లో 12 సెంట్లు దేవాలయానికి కానీ కమిటీ వాళ్ళకి కానీ 12 సెంట్లు ఇచ్చినారు. 12 సెంట్లలో 6 సెంట్లు గుడి కట్టినాం. ఇప్పుడు 6 సెంట్లలో వేరే వాళ్ళు కొద్ది రోజుల నుంచి వాళ్ళ తాత ఎక్కడి నుంచో వచ్చి సార్ బతుకుతాము ఇట్లా అంటే మా పెద్దలు కొద్ది రోజులు ఉంచినారు. ఉంచితే తర్వాత వాళ్ళు చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఇంకా లేచిపోరిమ్మా అంటే లేచిపోమో స్థలాలు అంటే ఇప్పామంటే పోయిన గవర్నమెంట్ లో మంచికి 3 సెంట్ల లెక్క గవర్నమెంట్ స్థలం ఇప్పించినాం. నలుగురికి 4 మూడు 12 సెంట్లు ఇప్పించినాం. విఆర్ఓ నాయక్ సార్ కూడా ఆ టైంలో, ఆ నాయక్ సార్ పేరు కూడా చెప్తున్నాను, ఆయన కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన లేచిపోరిమ్మా అంటే మళ్ళీ వచ్చి ఆ సార్ని కూడా పలకరిస్తే లేచిపోలే.
ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఈ స్థలం కావాలా ఆ స్థలం కావాలంటున్నారు. అది ఆల్రెడీ అమ్మినారంట వేరే వాళ్ళకి, ఎవరికో సాయిబులకేమో. అదైతే దాని మీద ఇంకా ఏమి ఇల్లు లేలా ఏమేలే, వాళ్ళ సొమ్ములకు చెల్లించి వాళ్ళు ఒకవేళ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళైతే తీసుకునే వాళ్ళు కూడా భయపడి మాకు ఈ సొలం ఉద్యమని వాళ్ళు అడుగుతున్నారు, చెప్తున్నారు. కానీ ఈ ఉండే ఇద్దరు అంతోనేమ్మ, ఈ కులాయమ్మ అనేతలు, మరియమ్మ అనేతలు, ఇంకొకరు, వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా మాకు ఏం ఉండాలా, మాకు ఈ స్థలమే కావాలంటున్నారు. కానీ మొన్న ఎంఆర్ఓ మేడం కూడా చెప్పిపోయింది, ఇది మీ స్థలాలు కాదు, మీవి కాదు, క్లారిటీగా చెప్తున్నాం, వేరే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. నంద్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు వెరిఫికేషన్ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 15వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. నంద్యాల జిల్లాలో బూత్ లెవెల్ అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని ఎలా భర్తీ చేయాలనే దానిపై స్పష్టత కరువైంది. ముఖ్యంగా 2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాల నమోదు, అప్పట్లో ఓటు ఉండి కూడా ఇప్పుడు లేని వారి పరిస్థితి ఏంటి అనే అంశాలపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బిఎల్ఓలను సంప్రదించినా వారి వద్ద కూడా సరైన సమాధానాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ పేర్కొన్నారు. సాంకేతిక పొరపాట్ల వల్ల ఏ ఒక్క అర్హుడైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకూడదన్నారు. నంద్యాల పట్టణంలో ఈ నెల నుంచి దాదాపు అన్ని ఈ సచివాలయాల్లో ఓటర్ లిస్టు పై ఓటర్ లిస్టు ఓటర్ పేపర్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ ఈ మొదలుపెట్టేప్పటి నుండి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇవాళ కేవలం ముస్లిం ఓట్లే పోతున్నాయి అనే భావన కొంతమందికి ఉన్నా ఇది అందరికీ పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో మొన్ననే చెప్పాం, కొన్ని రాష్ట్రాలలో హిందువుల ఓట్లే దాదాపు దశల వారి వేలాది ఓట్లు వెళ్ళిపోయినాయి అని చెప్తున్నాము. కానీ నంద్యాల పట్టణంలో ఒక్కొక్క బిఎల్ఓకు 1100 ఓట్లు ఇచ్చారు. 1100 ఓట్లు ఇవ్వడం వల్ల వారికి పనిభారం ఎంత పడుతున్నది కూడా జిల్లా కలెక్టర్ గమనించాలా. ఇవాళ బిఎల్ఓకు పని ఒత్తిడి పడడం వల్ల చాలా ఈ ఓట్ల లిస్టు కూడా ఆన్లైన్ ఎక్కే పరిస్థితి ఉండవు. కాబట్టి దాంట్లో కూడా తగ్గించి ఈ ఓట్ల ఫారం పైన నింపే పద్ధతిలో ఎలా నింపాలా, ఎలా పూర్తి చేయాలా అనే ఒక సరైన అవగాహన ప్రజలు లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నంద్యాల పట్టణంలో కానీ నంద్యాల జిల్లా కేంద్రంలో మొత్తంగా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ముస్లిం జేఏసీ అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఇతర ప్రజా సంఘాల నుంచి మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి. కాబట్టి దయచేసి బిఎల్ మీద పని ఒత్తిడి లేకోకుండా అందరికీ 2002 ఓట్లు ఉండి వారి బంధుత్వం ఎట్లా ఉన్నారో అందరికీ ఓట్లు అనేది ఖచ్చితంగా ఆన్లైన్ చేయాలని చెప్పి మేము ముస్లిం జేఏసీగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా పుసులూరులో దేవాలయం, కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణదారుల నుంచి 6 సెంట్ల స్థలాన్ని కాపాడాలని ఎస్సీ సామాజిక వర్గం డిమాండ్. జూన్ 28 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాలలో ఏపీజీబీ మెగా క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం 27.25 కోట్ల రూపాయల విలువైన రుణాలు మంజూరు. నంద్యాల ఆటోనగర్ సమస్యలపై కదిలిన ఎస్డిపిఐ, మంత్రి ఫరూక్ పై నిప్పులు చెరిగిన నేతలు. స్పెషల్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.